వైసీపీ నేత గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేశము పగ ప్రతీకారంతో ఈరోజు ఆ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలి అన్న ఒపీనియన్కు నువ్వు రావటం జరిగింది. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అన్నట్లు ప్రైవేటు ప్రజల సొమ్మును ప్రైవేట్ పరం చేయడం అనేది నీ జన్మ హక్కుగా నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా తప్పు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఎదిరిస్తున్నారు. దీన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అయ్యా, మీరు ఒక మెడికల్ కళాశాలకు భూమిని ప్రభుత్వం ఇచ్చింది, బిల్డింగ్లను ప్రభుత్వం కట్టింది, అందులో స్టాఫ్ ప్రభుత్వం నియమించింది, వారికి జీతాలను కూడా ప్రభుత్వమే ఇస్తే దాన్ని తీసుకుని పోయి అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు ఆ మెడికల్ కళాశాలలను నీ బినామీలకు దాన్ని నన్ను తెగనమ్ముకుంటున్నావు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఇది జాగ్రత్తగా నువ్వు మైండ్లో పెట్టుకోవాలనేది కూడా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆ మెడికల్ కళాశాలలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నావో 50 ఎకరాల భూములను ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 50 ఎకరాల భూమిని ఎకరా 100 రూపాయలకంట. టీ తాగితే కూడా ఒక టీ 100 రూపాయలకు రావటం లేదు. భూమి నిన్ను చూస్తే పక్కున నవ్వుతుంది. ఎందుకురా నన్ను 100 రూపాయలకు అమ్మి పడేస్తున్నావు, నన్ను అంత హేళన చేస్తున్నావు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక స్కామ్ అయితే ఇంకో రెండో స్కామ్ దీంట్లో మనం బాగా గమనించాలా. 2 సంవత్సరాల పాటు అరే బిల్డింగులు మనది, భూమి మనది, జీతాలు మనవి, ఇవన్నీ ఇచ్చేది కాకుండా 2 సంవత్సరాలు వాళ్లకు ఆ స్టాఫ్కు ఆ మెడికల్ కళాశాలలకు జీతాలను కూడా ఈయననే ఇస్తాడంట.